హైదరాబాద్ సుచిత్ర సర్కిల్ కి ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ సుచిత్ర సర్కిల్ కి వచ్చేసింది. ఆగస్ట్ 18న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ, ఏ బ్లాక్, గ్రీన్ పార్క్ అవెన్యూ, సుచిత్ర రోడ్. మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి. డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు. తాము బలంగా ఉండడంతోనే టీడీపీ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు దూరంగా ఉందన్న జగన్ వ్యాఖ్యలకి నారా లోకేష్ కౌంటర్ ఇచ్చారు. గతంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని, అందుకే వైసీపీ బలం పెరిగిందన్నారు లోకేష్. అంతా ఒక తాటి మీద గట్టిగా ఉండాం కాబట్టి, గట్టిగా నిలబడగలిగినాం కాబట్టి ఆయన కూడా మెడలు వంచక తప్పలేదు. ధర్మం న్యాయం ఈరోజు గెలిచింది. మామూలుగా అయితే పోటీ పెట్టకూడదు. మనకు 600 చిల్లర ఓట్లు ఉన్నప్పుడు, వాళ్ళకు 200 చిల్లర ఓట్లు ఉన్నప్పుడు అసలు పోటీ పెట్టాలని ఆలోచన చేయడమే దుర్మార్గం. ఆలోచన చేయడమే ధర్మం కాదు, ఆలోచన చేయడమే ఒక అన్యాయం. ఎందుకనంటే నీకు సంఖ్యాబలం లేనప్పుడు నువ్వు ఎందుకు పోటీ పెడతా ఉండవు? అంటే మేము కొనేదానికోసమే కదా, ప్రలోభాలు పెట్టేదానికోసమే కదా, మన తప్పు కదా. చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా నో హార్స్ ట్రేడింగ్, వాళ్ళ పార్టీ వాళ్ళని తీసుకునేందుకు లేదు. ఎవరైనా వచ్చి కూటమిలో చేరాలనుకుంటే రాజీనామా చేసి రావాల్సిందే అని చాలా స్పష్టంగా చెప్పారు. గతంలో మనం చూసాం లోకల్ బాడీ ఎన్నికలు ఎట జరిగినాం. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్ని ఇంట్లో కట్టేసి హౌస్ అరెస్టులు చేసి బయటికి రానికుండా అనేక ఇబ్బందులు పెడతాం జరిగింది. అడ్డగోలుగా రిగ్గింగ్ చేసి గెలుస్తాం జరిగింది. దాంట్లో భాగంగా వాళ్ళకి సూపర్ మెజారిటీ ఉంది. నాకు ఒక ఎమ్మెల్సీ ముఖ్యం కాదు, చాలా క్లియర్గా ఉన్నాను. ఏమన్నా పార్టీలో చేరాలంటే రాజీనామా చేసి రమ్మని చెప్పండి, అప్పుడే మనం ఏమైనా చేద్దాం తప్ప, లేదంటే ఏదో ఒక ఎమ్మెల్సీ గెలిచేదానికి వాళ్ళని తీసుకుంటే కరెక్ట్ కానే కాదు చాలా స్పష్టంగా చెప్పారు.